మీ డ్రైవింగ్ శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 40 లక్షలు పెట్టాను. మార్చి లోపల ఇంకొక 60 లక్షలు పెడతాను. ₹1 కోటి సరే, ₹1 కోటి, ₹1.5 మీ డ్రైవ్ తగ్గించి చేస్తానని నేను మాట్లాడుతున్నాను. కానీ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 3 నెలలు అయింది. 5 సంవత్సరాలు మీరు నెగ్గించిన మంత్రి మీకు చెయ్యిన పని 3 నెలల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా నేను మీకు శంకుస్థాపన చేశానంటే ఇప్పుడు మీరు ఏం గుర్తించాలా? నాయకుడు కుటుంబ యజమాని గొప్పవాడైతే ఆ కుటుంబం గొప్పగా ఉంటుంది. కుటుంబ యజమాని కష్టపడేవాడైతే, సంపాదించేవాడైతే ఆ కుటుంబంలో తిండికి, బట్టకి, ఇల్లుకి లోటు ఉండదు. అందుకే ఈ రోజు 3 నెలల్లోనే మీ గ్రామంలో డ్రైనేజ్ శంకుస్థాపన చేశానంటే దీనికి కారణం మన రాష్ట్రాన్ని పరిపాలించే కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడే మనుషులు కాబట్టి ఈ రోజు మేము డ్రైనేజ్ శంకుస్థాపన చేయగలిగారు. అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. ప్రజలు ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఒక వార్డు మెంబర్ మీరు గెలిపించారు, ఒక సర్పంచ్ మీరు గెలిపించారు, ఒక ఎమ్మెల్యేని మీరు గెలిపించారు. గెలిపించిన వ్యక్తి అభివృద్ధి చేయడానికి తహతహలాడుతున్నాడా లేదా? గెలిపించిన వ్యక్తి మన దగ్గరికి వచ్చి మాట్లాడి మన యోగక్షేమాలు తెలుసుకోవడానికి తహతహలాడుతున్నాడా లేదా? గెలిపించిన వ్యక్తి బాధ్యత కలిగి ఉన్నాడా లేదా అని మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అడుగుతున్నాను. అలా చూసినప్పుడే మీరు పనిచేసిన మాకు హ్యాపీగా ఉంటుంది, మీరు కూడా మంచి వాళ్ళని ఎన్నుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకే మా చెప్తున్నానంటే, నేను ఎమ్మెల్యేగా 3 నెలల్లో ఇప్పటికీ 2 సంవత్సరాలు వచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో కనీసం 30-40 సార్లు వస్తాను. అన్ని వీధులతో అందరితో మాట్లాడతాను. ఈ విధంగా గతంలో మీరు గెలిపించినటువంటి ఎవరైనా వచ్చారా? 40-50 సార్లు మీ ఊరు వచ్చారు ఎమ్మెల్యే, ఎవరి మంత్రి? రేపు నేను వస్తాను. అది తేడా వాళ్ళకి మనకి. ఈ మాట ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మాట నిలబెట్టుకోవాలి. నేను మాట ఇస్తే మాట తప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకే మాట ఇచ్చే ముందే నేను ఆలోచిస్తాను, చేయగలనా చేయలేననేది. ఒక్కసారి ఆలోచించి మాట ఇస్తే ఇంకా ఆగే ప్రసక్తి ఉండదు. ఎవరైనా వచ్చి మాట మార్చుకోమన్నా మార్చుకునే ప్రసక్తే ఉండదు. అందుకే ఈరోజు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను బంగారులో శెట్టి బలిజ సామాజిక వర్గం ఎక్కడైతే మాట ఇచ్చానో మీకు కిలోమీటర్ డ్రైన్ నిర్మాణానికి ఈ రోజు మీకు శంకుస్థాపన చేశాను. నేను శంకుస్థాపన చేశానంటే ఈ కుటుంబ యజమాని కష్టపడి సంపద సృష్టించే యజమాని. పోయి 5 ఏళ్ళు కుటుంబ యజమాని అప్పు చేసి సగం మీకు మేటలోకి సగం జలసా చేసి ప్యాలెస్ కట్టే యజమాని. ఇప్పుడు ఎవరు కావాలి మనకి? మన రాష్ట్రం బాగుండాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే, అప్పులు చేయకుండా సంపద పెరగాలంటే ఇప్పుడు ఎవరుండాలా? కష్టపడేవారు చంద్రబాబు నాయుడు గారు ఉండాలా. అందుకే మీకు తేడా చెప్పాను. అప్పు చేసుకొస్తే ఎవరైనా ఖర్చు పెట్టగలరు, కష్టపడి తీసుకొచ్చి పెడితేనే అందం. అందుకే చంద్రబాబు గారు వచ్చారు అంటే రోజుకి 18 గంటలు 74 సంవత్సరాల వయసులో. అందుకే మీ అందరూ ఒకటే కోరుతున్నాను. ఇందులో అందరూ కూర్చున్న ఈ బ్యాచ్ లో అందరూ తెలుగుదేశం పార్టీ ఓటేసం లేరు. ఒకరిద్దరూ వైసీపీ ఉంటారు. నేను అది ఒకటే కోరుతున్నాను. వాళ్ళని మీకు దండం పెట్టి చెప్తున్నాను, అభివృద్ధిని గుర్తించుకోండి. పార్టీలు కాదు, ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చి మీకు అభివృద్ధి చేస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే ఈ సమస్య పూర్తిగా వింటున్నాడు, వెళ్ళి చెప్పుకుంటే సమస్య వినడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది మాత్రమే నేను చూడాలి తప్ప ఎల్లయ్య చెప్పాడు కాబట్టి తిరిగే ఉంటాను, పొల్లయ్య చెప్పాడు కాబట్టి తిరిగే ఉంటాను అని మీరు అనుకుంటే డెవలప్మెంట్ ఉండదు, డ్రైవింగ్ ఉండవు, రోడ్లు ఉండవు, ఏమి ఉండవు. మనం మాత్రం ఏమీ లేకుండా ఉంటాం. అందుకే చెప్తున్నాను, మీ డ్రైవ్ ఎన్ని డబ్బులైనా నేను పూర్తి చేసే బాధ్యత నాది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప గొప్ప పథకాలతో అమలు చేయబోతున్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఇస్తానని తెలియజేసుకుంటూ, మరి దీని తర్వాత ఇంకా మట్టవరపాలు మళ్ళీ కొంత డ్రైను గుడిపొంత నుంచి రామారాయణ డ్రైను, రింగ్ రోడ్ నుంచి అవుట్లెట్ వరకు డ్రైను, బ్రాహ్మణ వీధి టు నాడావారి వీధి వరకు డ్రైన్,
ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ రోజు మీ గ్రామంలో చేస్తున్న శంకుస్థాపనలు చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు నాగరావు అయితేనేమి, పంచాయతీకి కేంద్రం రాష్ట్రం పంపిణీ నిధులు అయితేనేమి 2 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకా 4 చేద్దాం. వాటర్ ట్యాంక్ ఇస్తాం, ఇంటింటికి నీరు ఇస్తాం, 3 సెంట్లు పట్టా ఇస్తాం, 4 లక్షలు ఇల్లు పట్టుకోవడానికి ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం. మీరు ఏమిటనుకున్నారు? మేము తీసుకుని మర్చిపోవడం అనుకోకుండా మేము తీసుకుని జ్ఞాపకం పెట్టుకుని తిరిగి మళ్ళీ కృతజ్ఞత తెలియజేయమన్నాము అనుకోవాలి. మీరు అనుకుంటేనే ఇచ్చేదానికి తక్కువ ఉంటుంది. అందుకే మరొకసారి మీ అందరూ మీకు వస్తున్నాను. హైదరాబాద్ ఆనందరావు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఆనందరావు. ఇదే మన నినాదం. మన నినాదం ఏంటి? హైదరాబాద్ ఆనందరావు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఆనందరావు. ఆ విధంగా ముందుకెళ్ళడం అందరికీ తెలియజేసి చదువుతున్నాం.